జగన్మాత అయిన లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని మనము పరిపరి విధములా పరికించే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఆమెను జగన్మాత అన్నాం. ఆ స్వామి యొక్క అత్యంత ప్రియమైనటువంటి ఆమెగా భావన చేశాము. అలాగనే ఆమెని ఒక చిన్న పిల్లగా కూడా చూశాము. ఇప్పుడు ఆ చిన్ని వయస్సు నుంచి యవ్వన దశలోనికి వస్తున్నటువంటి ఒక కుమారి అయినటువంటి అమ్మాయి ఏ విధంగా ఉంటుందో అలాగ భావన చేసుకుంటూ ఉన్నాం. ఏమిటండి ఈ భావనలు? ఇవన్నీ అవసరమా మనకి? అమ్మవారు అంటుంటిది, ఆ అమ్మవారి యొక్క వైభవం అంటుంటిది. మరి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ తల్లి మమ్మల్ని ఏదో విధంగా రక్షించవమ్మా, మాకు కావలసినటువంటి సౌకర్యాలు మాకు అందించవమ్మా అని ప్రార్థన చేస్తే సరిపోలేదా? ఎందుకు ఇన్ని రకాలుగా ఆమెను వర్ణించటము అనంటే, జీవితంలోని ప్రతి అణువులో కూడా ఆ తల్లిని మనం మనదాగా చేసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఆమెను నువ్వు నీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నావో, ఆమె నీకు కుమార్తె కావచ్చు, తల్లి కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు. ఏ విధంగా నువ్వు ఆమెను స్వీకరించినా ఆమెను సంరక్షించాలని, ఆమెకు ఏ విధమైన కష్టము కలగకుండా ఉండాలని, ఆమెకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లభ్యమవ్వాలి అని చెప్పి ఈ విధంగా మనం ప్రార్థన చేసుకుంటామే కానీ ఆమెను విడిగా మనం చూడం. అంటే ఈమె ఎవరో మహాలక్ష్మీదేవి, ఆమె ఎవరో అమ్మవారంటండి అనే భావన కాదు. ఎవరామె అంటే మన మహాలక్ష్మి, మన అమ్మ, మన దేవత అనే భావనలోకి అందరూ వచ్చేయాలి. అలా రావాలి అని అంటే ఇన్ని రకాలుగా కూడా తల్లి యొక్క వైభవం మనం తెలుసుకోవాలి. ఆమె ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఒకదానితో ఒకటి పోలిక చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే, అప్పుడు తల్లి మనలో ఒక భాగం, మన జీవితంలో ఒక భాగం, మన కుటుంబంలో ఒక భాగం, మనందరినీ కరుణించేటువంటి తల్లి ఈమె అనే ఒక అద్భుతమైనటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతాం. ఇది చాలా అవసరమైన విషయం. భగవంతుడికి భక్తుడికి మధ్య ఎప్పుడూ ఈ విధమైన సాన్నిహిత్యం ఉండాలే కానీ ఇద్దరూ వేరు వేరు అనే భావన ఎప్పటికీ ఉండకూడదు. కనుక ఆ దృష్టితో ఇన్ని రకాలుగా అమ్మవారిని వర్ణిస్తూ మనకు అందజేస్తున్నవారు మన పరాశర భట్టర్ స్వామివారు. ఆమోదాద్భుతశాలి యౌవన దశ వ్యాకోచమమ్లానిమతే, ఆమోదాద్భుతశాలి యౌవన దశ వ్యాకోచమమ్లానిమతే, సౌందర్యామృతసేకశీతలమిదం లావణ్యసూత్రార్పితం, సౌందర్యామృతసేకశీతలమిదం లావణ్యసూత్రార్పితం, శ్రీరంగేశ్వరి శ్రీరంగేశ్వరి కోమలాంగసుమనసః సందర్భణం దేవి, కోమలాంగసుమనసః సందర్భణం దేవి, కాంతోరప్రతియత్నమర్హతి కవిం ధిన్మామకాండాకులం, కాంతోరప్రతియత్నమర్హతి కవిం ధిన్మాం అకాండాకులం.
ఇప్పుడు ఆ అమ్మవారిని చిన్నపిల్ల అన్నాం, అదన్నాం, ఇదన్నాం, అన్నీ బాగానే ఉన్నాయండి. అసలు ఇన్ని రకాలుగా వర్ణించటానికి తగినటువంటి ఒక అర్హత మనకేమన్నా ఉన్నదా? అర్హత లేకుండానే మనం అమ్మవారిని వర్ణించేస్తున్నామా అనే సందేహం కూడా మన భట్టర్ స్వామి వారికి కలుగుతోందన్నమాట. వారు అమ్మవారిని ఉద్దేశించి అంటూ ఉన్నారు, శ్రీరంగేశ్వరి దేవి, మా శ్రీరంగనాథుని యొక్క ఇల్లాలైనటువంటి ఓ తల్లి, ఆమోదాద్భుతశాలి యౌవన దశ వ్యాకోచమమ్లానిమత్.